హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అమేజ్ఫిట్ GTS 2E స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు దీన్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా గెలుపొందాలి అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి మనకు రెక్టాంగులర్ షేప్లో ఉంది. డిజైన్ చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు బ్లడ్ ఆక్సిజన్ మీటర్ అయినా కానివ్వండి, స్లీప్ క్వాలిటీ మానిటరింగ్ అయినా కానివ్వండి, దాంతోపాటే ఇక్కడ పై హెల్త్ సిస్టమ్ అసిస్టెంట్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఫీచర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు, వాయిస్ అసిస్టెంట్ ఉంటుందని చెప్తున్నారు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు దీన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు ఫ్రెండ్స్. సో గివేవేలో ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ప్రజెంట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను బ్రేక్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఆ బాక్స్లో ఉన్న ఇంకొక బాక్స్. ఈ బాక్స్ని కూడా మనం ఇలా ఓపెన్ చేసినట్లయితే దీనిలో పై వైపు చూడండి మనకు వాచ్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఈ వాచ్ని ఈ బాక్స్లో నుంచి బయటికి తీద్దాం. యాక్చువల్లీ ఇలా ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అంటే 2 బాక్సెస్ మధ్యలో ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇలా మనం దీన్ని రిమూవ్ చేసినట్టయితే ఇందులో మనకు వాచ్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్. దాంతోపాటు ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే దీన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకోవడానికి ఈ యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వాచ్ చూడండి ఫ్రెండ్స్, చాలా ప్రీమియంగా, అట్రాక్టివ్గా, స్టైలిష్గా అయితే ఉంది. సో ప్రీవియస్గా వీళ్ళు రౌండ్ షేప్లో లాంచ్ చేశారు కదా, ఇది చూసుకున్నట్టయితే మనకు రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో ఎవరికి ఎటువంటి స్టైల్ కావాలంటే అటువంటి స్టైల్లో చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు దాంట్లో 2 బటన్స్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే నేను పవర్ ఆన్ చేస్తున్నాను. సో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అమేజ్ఫిట్ అని చెప్పేసి వాచ్ అనేది ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అమోలెడ్ డిస్ప్లే కాబట్టి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఈ స్ట్రాప్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్ చేయమని అడుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ మనకు వీళ్ళ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్కాన్ చేయమని అడుగుతుంది QR కోడ్. సో నేను జెబ్ అనే యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్టే ఇన్స్టాల్ చేశాను కాబట్టి దీన్ని నేను ఓపెన్ చేసేసి ఈ వాచ్లోకి వెళ్ళేసి విత్ QR కోడ్ తోటి స్కాన్ చేస్తున్నాను. సో ఇలా స్కాన్ చేసిన వెంటనే చూడండి పేరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఉంటుంది, మనకు పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అయితే ఇక్కడ చూడండి అంటే యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను బైండింగ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇలా మనం జరుపుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయమని అడుగుతుంది. సో కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో ఇక్కడ వాచ్ అయితే ఆన్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే దీనిలో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. దాంతోపాటు అంతేకాకుండా ఇక్కడ డేటా అనేది సింక్ అవుతుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆల్రెడీ నేను ఇదే బ్రాండ్కి సంబంధించిన వేరే వాచ్ని కూడా యూజ్ చేశాను కాబట్టి ఆ డేటా అనేది అయితే దీనిలో సింక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మరి వాచ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి చాలా ప్రీమియంగా, అట్రాక్టివ్గా ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. చేతికి పెట్టేసుకుంటే కూడా మనకు అంతే ప్రీమియంగా కనిపించేస్తుంది ఉంటుంది. ఏదో తక్కువ క్వాలిటీ మెటీరియల్ వాడాలని కాకుండా హై క్వాలిటీ మెటీరియల్ వాడినట్టయితే మనకు ఈజీగా అనిపించేస్తుంది. దీని ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్, పేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు వాచ్లో చూడొచ్చు, దాంతోపాటు ఇక్కడ యాప్లో కూడా చూడొచ్చు, అది చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనము ఇక్కడ ఎంజాయ్ అయిన దాంట్లోకి వెళ్ళినట్టయితే వాచ్కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ని ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాచ్ ఫేసెస్లోకి వెళ్ళినట్టయితే మనకు డిఫరెంట్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడ మనము సింక్ అనే బటన్ని ప్రెస్ చేసేసి మనం ఆ వాచ్ ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మన వాచ్లో అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనము వాచ్లోకి వెళ్ళేసి కూడా ఇటువంటి వాటన్నిటిని అప్లై చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ నేను చూడండి ఈ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇందులో మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ కోసమైనా కానివ్వండి, తర్వాత స్ట్రెస్ కోసమైనా కానివ్వండి, SpO2 అని చెప్పేసి, వెదర్ అని చెప్పేసి, సో ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో నేను మొత్తం ఇలా కిందికి వెళ్ళినట్టయితే వెడ్జెట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు వాచ్ ఫేసెస్ చూడడానికి కనిపించేస్తుంటాయి. సో ఇలా మనం స్వైప్ చేసుకుంటూ మనకు నచ్చిన వాచ్ ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటే ఇంతకుముందు నేను చెప్పినట్టు హార్ట్ రేట్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇలా మనకు ఒక స్మార్ట్ వాచ్లో ఏమేమైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా మనకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ వాచ్ కావాలి, ప్రీమియం కనిపించాలి, అట్రాక్టివ్ కనిపించాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళ కోసం అయితే ఈ స్మార్ట్ వాచ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మరి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ని మీరు కూడా గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళేసి దీని ప్రైస్ ఎంత అనేది అక్కడ కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది మంత్ ఎండింగ్ రోజు లైవ్లోకి వచ్చేసి అనౌన్స్ చేసేస్తాను. దాంతోపాటే ఇన్ ఫ్యూచర్ నేను ఏమేమి గివేవేస్ పెడతాను అనేది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ అని చెప్పేసి మీకు నచ్చిన దాంట్లో దేనిలోనైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఫోర్స్ ఏం లేదు. సో మరి మొత్తానికి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.